అందరికీ నమస్కారం. జాదవి పిటారాలో భాగంగా మనకిచ్చినటువంటి ఆల్ఫాబెట్ ట్రేసింగ్ కార్డ్స్. ఈ ఆల్ఫాబెట్ ట్రేసింగ్ కార్డ్స్ మనకి అప్పర్ కేస్, లోయర్ కేస్లో ఇవ్వడం జరిగింది. లోయర్ కేస్ కనుక మనం గమనించినట్లయితే లెటర్స్లో స్మాల్ లెటర్స్ని 1వ నెంబర్ నుంచి ఏ విధంగా ట్రేస్ చేయాలి అనేది ముందుగా మనం విద్యార్థులకు చూపించాలి. ఆ తర్వాత ప్రతి విద్యార్థిని ప్రతి లెటర్ని 1వ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఏ విధంగా ట్రేస్ చేయాలి అనేది వారికి నేర్పిస్తూ ప్రతి లెటర్ని అదే విధంగా మనం వారికి చూపించాలి. ఈ ట్రేస్ చేసిన తర్వాత ఈ లెటర్ యొక్క సౌండ్ని పక్కన ఇచ్చినటువంటి పిక్చర్స్ పలికించడం ద్వారా ఆ లెటర్ యొక్క సౌండ్ని మనం వారి చేత చెప్పించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్, బనానా. ఈ కార్డ్స్ని ఉపయోగించడం ద్వారా లెటర్ రికగ్నిషన్, లెటర్ సౌండ్ కరెస్పాండెన్స్ని మనం పెంపొందించవచ్చు. ఈ ట్రేసింగ్ కార్డ్స్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫైన్ మోటార్ స్కిల్స్ని మనం డెవలప్ చేయవచ్చు. అలాగనే విజువల్ మోటార్ కోఆర్డినేషన్ని మనం పెంపొందించవచ్చు. ప్రతి లెటర్ని పలికించడం ద్వారా లెటర్ రికగ్నిషన్ జరుగుతుంది. రిపీట్ చేయడం ద్వారా మెమొరీ రిటెన్షన్ కూడా జరుగుతుంది. ట్రేస్ చేసేటప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్ట్రోక్స్ లైక్ టాప్ టు బాటమ్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఈ డైరెక్షనాలిటీని కూడా విద్యార్థులు నేర్చుకోవడానికి ఈ ట్రేసింగ్ కార్డ్స్ ఉపయోగపడతాయి. ఈ ట్రేసింగ్ కార్డ్స్ ద్వారా ప్రీ రైటింగ్ స్కిల్స్, మంచి ఫోకస్ని విద్యార్థుల్లో మనం డెవలప్ చేయవచ్చు. ఈ కార్డ్స్ చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల విద్యార్థులకి రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఫన్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.